హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా మన పద్మావతి 2.0 కంటిన్యూ అయింది. సో బిగ్ బాస్ ఈ గేమ్ ఎప్పుడు జరిపినా కానీ 2 days జరుపుతారు, అందులో అనుమానం ఎలాంటిది లేదు. సో లైవ్ చూసారా ఎవరైనా? లైవ్ చూసి నేను చెప్పేటువంటి రివ్యూ ఏదైనా తప్పులుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను జవాబిస్తాను. ఎందుకంటే జెన్యూన్గా చెప్తాను, అక్కడ ఏం జరిగిందో చెప్తాను, ఎక్కడ బయాస్ అనేది ఉండదు. సో ఎవరిని ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు, ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అనేది చెప్పుకుందాం. సో గేమ్ కనుక చూడాలి. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది టోటలీ రాంగ్. సో ఈరోజైతే నాకు టోటల్గా అబ్బాయి చేసింది 100కి 150% తప్పు. ఒక చీఫ్గా ఉండి ఆ విధంగా చేయడం అనేది గివప్ ఇవ్వడం, అదేవిధంగా అక్కడ కూర్చునేసి ఆడపిల్లకాయలాగా, అంటే ఆడపిల్లకాయలు కాస్త మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటారు కాబట్టి అక్కడ కూర్చొని మాట్లాడడం అనేది ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. సరే అవన్నీ చెప్పుకున్నాం. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో ఇక్కడ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. సో నిన్న గేము పాస్ అయింది, మళ్ళీ కంటిన్యూ అయింది. ఇక్కడ ఏమైందంటే గొడవలు, ఎందుకంటే ఆటోమేటిక్గా పద్మావతి 2.0లో కావచ్చు, లేదా పాత సీజన్ 5లో జరిగింది కూడా ఈ టాస్కే కాస్త తోసుకోవడం, నెట్టుకోవడం జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే సైలెంట్గా పోయి తీసుకునే వ్యవహారం కాదు అక్కడ. సో అక్కడ మ్యాన్లింగ్ జరుగుతుంది, తర్వాత నెట్టుకోవడం జరుగుతుంది, అరుచుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కామనే. కాకపోతే మనం అరుచుకోవడంలో కూడా పద్ధతిగా అరుచుకోవాలి, అంతేగాని మాటలు జారీయడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నారంటే ఎవరు కూడా వచ్చి దాడి చేసుకోకూడదని చెప్పారు. ఇద్దరు రెండు క్లాన్స్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. సో దీంట్లో సంచాలక్ కూడా మన నబీల్ చేసింది కూడా నచ్చల నాకు. ఎందుకంటే సంచాలక్ ఉన్నప్పుడు సంచాలక్గానే ఉండాలి, అంతేగాని అతను చేసింది తర్వాత చెప్తా ఏం చేశాడు అనేది. సో ఇక్కడ హార్ష్గా మాట్లాడడం, ఎందుకంటే నిఖిల్ టీం కొద్దిగా స్ట్రాంగ్, అందులో అనుమానం లేదు, వాళ్ళే డల్. పైపెచ్చు అభయ్ నవీన్ వచ్చి కూర్చున్నాడు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్గానే ఉంటుంది, ఎఫెక్టివ్గానే అటాకింగ్ మోడ్ ఉంటుంది, అందులో అనుమానం లేదు. సో అక్కడ ఏమైందంటే అక్కడ గుడ్లు తీసుకునే సమయంలో ముందు మన యష్మి వచ్చి అటాక్ మోడ్ చేసింది. ఆ తర్వాత వీళ్ళు కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో అటాక్ చేస్తాను రెండు అంటే ఇంకెక్కడ ఒకరు చేశారు కాబట్టి ఇంకొకరు భయంకరంగా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వందరగా కూడా చించేసుకుంటా ఎడబాట ఇది అయిపోయింది. అంటే పాస్ అని చెప్పేదాకా గుడ్లు తీసుకోవచ్చు, తర్వాత అయిపోయిన తర్వాత రాకపోతే వచ్చి నిలబడుకోవాలి. ఈ నిలబడుకునే సమయంలో మనోడు ఏం చేస్తున్నాడు, నబీలు, నేను ఇప్పుడు సంచాలక కాదు కంటెస్ట్ అని చెప్తున్నాను, వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు. అసలు నువ్వు సంచాలక ఉన్నప్పుడు నువ్వు సలహాలు కూడా ఇవ్వకూడదు యాజ్ ఏ సంచాలక్. ఇప్పుడు ఒక కబడ్డీ రెఫరీ ఉంటాడండి, రెఫరీ పోయి ఒక టీంకి నువ్వు ఇట్టాడని చెప్తారా? మెట్తో కొడతారు పట్టుకొని. నువ్వు సంచాలక ఉన్నప్పుడు నీ టీం అయినా కూడా చెప్పకూడదు. ఇక్కడ ఖచ్చితంగా బయాస్డ్ ఇది. అందుకనే ఆ అమ్మాయి నువ్వు బయాస్గా ఆడుతున్నావు అని చెప్పి సోనియా అనింది నిన్న, ఈరోజు చూపించలేదు. కానీ తర్వాత దాన్ని చదువు అని ఫస్ట్లోనే అనింది అమ్మాయి. నేను చదువుతున్నా, నాకు తెలుసు, నువ్వు కాస్త చిన్నగా చెప్పు, నువ్వు బెదిరించినట్టు ఉంది అన్నట్టుగా చెప్పాడు నేను సోనియాని. సో సారీ నువ్వు చదువు అని చెప్పింది. ఇతను ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సోనియా మీద ఉన్న కోపాన్ని అంతా కూడా చూపిస్తున్నారు వీళ్ళంతా కూడా. సో నిన్న కూడా పట్టుకొని అది కాదు అబ్బాయి అని అంటే నన్ను పట్టుకోకుండా మాట్లాడు అని అన్నాడు. ఇప్పుడు హౌస్లో మంచిగా ఉంటేమో పట్టుకోవచ్చు, హగ్గులు ఇచ్చుకోవచ్చు. అసలు తెలుగు సీజన్లోనే లేనన్ని హగ్గులు, ముద్దులు, చేతులు పట్టుకొని పిసుక్కోవడాలు అన్నీ జరుగుతున్నాయి, నాస్టీ వర్క్స్ జరుగుతున్నాయి. అసలు నాస్టీ. అసలు ఇక్కడ ఎవర్రా పంపించింది మిమ్మల్ని అందరినీ బిగ్ బాస్కి? ఎవర్రా? మీకు మినిమం కామన్ సెన్స్ ఉంది అసలు? ఇక్కడ ఆడియన్స్ చూసేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని తెలియదు, ఆ మాత్రం విజ్ఞత లేదా మీకు?
ఎంత పడితే అంత మాట్లాడేయడమేనా? ఇది కరెక్ట్ కాదు. సో తర్వాత అక్కడ లాక్కునేటప్పుడు ఏమైందంటే, ఆ గుడ్లు తీసుకునేటప్పుడు ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళిద్దరూ గుందులాడుకుంటా ఉన్నారు. గుందులాడుకుంటా ఉంటే ఈ అమ్మాయి లాగేసింది. ఆ అమ్మాయి లాగేసి కసురుకునింది. వాదులు వేసుకున్న తర్వాత ఏమన్నది, క్యారెక్టర్లెస్ ఫెలో నువ్వు అని అనింది. ఎంత వర్డ్! ఎవడు పడితే ఒకటి. సోనియా చూస్తే అదే విధంగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి చేసేది మొదటి తప్పు అదే. సీరియస్నెస్ లేదు. సైలెంట్గా ఉన్నందువల్ల ఆ అమ్మాయి ప్రేరణ కూడా నోరు జారుతుంది. ఎంత అహంకారంతో మాట్లాడిందంటే, క్యారెక్టర్స్ ఫెలో అంటే ఈ అమ్మాయి కూడా నువ్వు అంత పతివ్రతవా అని అనింది. సో నువ్వు ఒకరు నోరు జారిన తర్వాత ఇంకొకరు అనకుండా ఎలా ఉంటారు? దానికి నైనిక అటాకింగ్ చేసింది. నువ్వు ఎలా అంటావు? ఒక క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్ చేస్తావు నువ్వు అని చెప్పి అందరూ మల్లుకున్నారు. ఇంకా సో ఆ టాపిక్ అంతటితో చల్లబడిపోయింది. సో మళ్ళా అటాకింగ్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆదిత్య ఓం కూడా పృథ్వీని పట్టుకోవడం జరిగింది. సో అంతకుముందు కూడా మన ఫస్ట్లోనే అసలు గట్టి సవాలు విసిరింది ఎవరికి? మన నిఖిల్కి. పోరా, ఏం చేసుకోపోరా అన్నట్టుగా. అంటే గేమ్ అది అబ్బాయి అది చెప్తా ఉన్నాడు, మీరు మాట్లాడకండి, కాన్సన్ట్రేషన్ గేమ్ మీద చూపించండి. ప్రేరణ కూడా చెప్తాను, నువ్వు మాట్లాడుకు అదే చూపించాడు మనకు కూడా ఎపిసోడ్లో. నువ్వు మాట్లాడబండి. ఈ అమ్మాయి నోరు జారేస్తుంది. అసలు అటాకింగ్ మోడ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. పోయి వాళ్ళ మీద దాడి చేశారు. అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిని ఎత్తి పడేస్తారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, పృథ్వీ మొత్తం అన్నీ ఎసురు కొట్టేశాడు. అందరూ వెళ్ళిపోయారు, అందులో అనుమానం ఏం లేదు. అటాక్ చేశారు. ఇతను ఏమంటాడంటే, ఈ అంతా అయిపోయిన తర్వాత ఆ నబీల్ గురించి చెప్తున్నా. ఇప్పుడు సేవ్ చేసుకోవాలా. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుడ్లు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు అటాకింగ్ మోడ్ ఇచ్చినప్పుడు చేతికి ఎట్లా పెడితే చేతులు తీసుకెళ్ళిపోరా? అంతకుముందు మనం సీజన్లో చూడలేదా? వాళ్ళు దాని మీద పడిపోతారు ఆటోమేటిక్గా. నువ్వు వాళ్ళ పడకూడదని చెప్తాడు ఇతను రూల్. చెప్పిన తర్వాత అక్కడ కూడా మన యష్మి అంటది, అరే పడకుండా ఎట్లా సేవ్ చేసుకుంటావు? ఆ అమ్మాయి కూడా అంటుంది, చేతులు ఇట్లా పెట్టుకుంటే ఎత్తుకొని పోతారు కదా, చేతులు పెట్టుకుని నెట్టడం పెద్ద విషయం కాదు కదా. సో అలాంటి జడ్జిమెంట్, అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రజలు చీప్ అయిపోతారు. నబీల్ అంటే ఒక మంచి ఇది ఉంది. సో ఈరోజు మాత్రం చెత్త సంచాలక అనిపించాడు నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది అలాగే. సంచాలకు ఉన్నప్పుడు చెప్పకూడదు అంతే, నీ టీంకి కూడా చెప్పకూడదు, ఏం చెప్పకూడదు. సో తర్వాత అదంటే జనాలు చూస్తున్నారు, ఇదో కార్డు వాడుతున్నారు. తర్వాత మన మణికంఠ ఒకడు, ఇతను చేసేది అతనికి అర్థం కాదు. ఇప్పుడు అటాక్ చేసి ఆడు కూర్చున్నప్పుడు అబ్బాయి ఒక 3 గుడ్లేమో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. దానికి ఇతను ఫైర్ అయిపోతాడు, నువ్వు ఎట్లా పోగొడతావు అని చెప్పి మైకును రిసిగుడ్డి లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. అతను మనం చెప్పినప్పుడు వినడం లేదు, వదిలేయండి అని చెప్పి అబ్బాయి అన్నాడు. సో మళ్ళా వచ్చి నువ్వు అసలు ఎందుకు కాపాడలేకపోయావు? ఏంటి ఆ మాటలు? 4 వచ్చి అటాక్ చేసి తీసుకొని పోతా ఉంటే ఒక్కడు సేవ్ చేయగలరా? ఒక్కడే ఉన్నాడు అక్కడ, మిగతా వాళ్ళందరూ గుడ్డు కోసం పోయారు. ఉండేది 5 మంది. నా గుడ్డుకి వాల్యూ లేదా అంటాడు. ఏం మాట్లాడతాడు? అసలు వరస్ట్గా ఉండింది ఈరోజు మణికంఠది కూడా మాట్లాడుతున్నాడు. ఆ తీరు కానీ అక్కడ కూడా పారామీటర్స్ అంటాడు. గేమ్ ఆడుతూ ఉంటే అక్కడ పారామీటర్స్ రూల్స్ మాట్లాడుకుంటూ జరగద్దా ఈ పద్మావతి గేమ్లో? ఎంత టఫెస్ట్ గేమ్ అది. సో టోటల్గా ఇదైతే నచ్చలేదు నాకు. సో ఒకరి మీద ఒకరు అయితే దాడులు చేసుకున్నారు, అందులో అనుమానం ఏం లేదు. ఇద్దరూ తక్కువేం కాదు. కాకపోతే ప్రేరణ నోరు జారడం అనేది బాధాకరమైన విషయం. నిఖిల్కి మాత్రం సవాల్ చేసింది, చూసుకుందారా అని. అదే అన్నాడు నిఖిల్. ఆ అమ్మాయి అంటుంది చూసుకుందాం రారా అంటుంది. తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే, యష్మి పృథ్వీని ఏమంటారు, పృథ్వీని ఎక్కబెట్టి అంటే ఏమంటారు, దాన్ని పుష్ చేసి మన మీదకి పంపిస్తుంది సోనియా అంటది. ఇప్పుడు గేమ్లో ఎవరినైనా పంపిస్తారండి. ఏం నీకు దమ్ము లేదా అంటే ఆ అమ్మాయిని సోనియాని అంటుంది. ఇప్పుడు దమ్ము లేదా, ఉందా, స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది వాళ్ళు అది గేమ్ స్ట్రాటజీ. మీరెంత ఉపయోగించారో స్ట్రాటజీ వాళ్ళు కూడా అదే విధంగా ఉపయోగిస్తారు. సో అలాంటివన్నీ కూడా మాటలు వదలడం అనేది నాకైతే నవ్వు తెప్పించింది. ఆ అమ్మాయి అనడం నీకు దమ్ము లేదా అని. సో మీ చీఫే దమ్ము లేక అక్కడ కూర్చొని కాళ్ళు ఎత్తుకుని కూర్చున్నాడు. అలాంటిది ఏంటి చెప్పండి? సో టోటల్గా
అయితే ఈరోజు రంజుగా ఉండింది. కాకపోతే మాటలు జారడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, నిజంగా ప్రేరణ మాత్రం చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంది. నిన్న దోశ విషయంలో కూడా అసలు ఎత్తేసాడు బిగ్ బాస్. నిజంగా అమ్మాయి టేసింది. చాలామంది కూడా పెద్ద పెద్ద రివ్యూస్ కూడా విష్ణుప్రియ తప్పన్నారు. నేను కంటిన్యూ చూశాను. ఫస్ట్ డోస్ కాకుండా సెకండ్ డోస్ చూపించారు. ఫస్ట్ డోస్ వేసి తీసేసాడు. దాన్ని ఇలా ఇసిరేసాడు. అంటే ఇలా ఇసిరేసినట్టు అదే అన్నాడు కదా మణికంఠ కూడా కదా. అది ఇంటెన్షన్గా ఏమంటారు, ఇష్టంగా వేయలేదు ఆ అమ్మాయి అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ విష్ణుప్రియ బక్రాన్ చేసి ఆ అమ్మాయిని మాత్రం అనడం అనేది బాధేసింది నాకు. ఎందుకంటే ఒక పేరెంట్స్ లేని అమ్మాయి అలా పదే ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఆ సోనియా చూసి నీ బట్టలు సరిగ్గా వేసుకో, ఎలా వేసుకుంటుంది అమ్మాయి? ఏమైనా మొత్తం కనిపించేటట్టు ఏమైనా వేసుకుందా? ఏంటి ఇది చెప్పండి. ఇది మీరే ఆలోచించండి. ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని ఒక మానసికంగా అయినటువంటి కార్డు ఉపయోగిస్తే మీరు ఎంత ఫీల్ అవుతారు? సో అదే జరుగుతుంది హౌస్లో. సో వీళ్ళకి ఎవరికి కూడా టోటల్గా అసలు గేమే అండర్స్టాండ్ కావడం లేదు. టోటల్గా వీళ్ళకి గేమ్ అండర్స్టాండ్ అయితే ఇంత రద్దు చేసుకోరు. అటాకింగ్ జరుగుతాయి, మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. అంటే నెట్టుకుంటారు, పట్టుకుంటారు, ఇసిరేస్తారు, గాయాలు అవుతాయి. అంతకుముందు 5th సీజన్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు గుర్తు రావడం, అమ్మాయికి చెయ్యి కూడా ఇరిగింది, ఏలు బొట్టనేలు కూడా ఇరిగింది. అయినా కానీ ఆడి టాప్ 5 వెళ్ళింది. సో ఇలా జరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి ఈరోజు జరిగిన ఎపిసోడ్ అంతటితో ముగిచ్చాడు. అంటే లెక్క పెట్టమన్నారు. లెక్క పెడితే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర 150 దాకా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు 90 గెలుచుకున్నారు. ఎందుకంటే మధ్యలో గేమ్ పెట్టాడు. ఆ గేమ్ ఏంటంటే అక్కడ మైనస్లు ప్లస్లు ఉంటాయి. దాంట్లో కాంతారే టీము 90 గుడ్లు గెలుచుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ టాప్లోకి వెళ్ళిపోయింది, వీళ్ళు తగ్గారు. అంటే వాళ్ళు 20 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా జరిగిన దాంట్లో వీళ్ళు ఎక్కువగా లాగేసుకోవడం, పైకి వచ్చి దాడులు చేసుకోవడం, ఈయన ఫిజికల్ అవుతారండి ఆటోమేటిక్గా. సో అందువల్ల వాళ్ళకి తక్కువ అయిపోయినాయి. సో శక్తి టీం వాళ్ళకి 266 ఉంటే కాంతార టీంకి 25 ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ పండుకొని మాత్రం ఓడిపోయినందుకు యష్మి బాగా ఏడ్చింది. ఎందుకంటే వాళ్ళు టఫెస్ట్. సో మధ్యలో ఏమైందంటే బిగ్ బాస్ ఏమన్నాడంటే ఈ టీంలో ఓడిపోయారు కాబట్టి మీలో నుంచి ఒకరిని తీసేయాలి, ఆ పవర్ నేను శక్తి టీంకి ఇస్తున్నానని చెప్పి శక్తి వాళ్ళు తీసేయమని చెప్పారు. నేనేమనుకున్నానంటే కాస్త హుషారుగుండే ఆదిత్య ఓం తీస్తారేమో అనుకున్నాను, గెస్ చేశా. కానీ వాళ్ళ ప్రేరణను తీసేస్తారు. ప్రేరణ తర్వాత శక్తి టీము చీఫ్ ప్రేరణను తీసేస్తారు. తెలుసు కదా మాకు తెలుసు. అంటే ఈ పెద్ద టఫెస్ట్ ప్లేయర్ అయినట్టుగా అసలు ఆ అమ్మాయి బిహేవియరు ఇంకా ఇదే విధంగా నాటి తొందరగా అమ్మాయి హౌస్ నుంచి పంపించేస్తారు ప్రేరణను మాత్రం. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి అప్డేట్స్తో రేపు ఉదయం బ్రహ్మాండమైన వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి. ఓటింగ్లు అయితే ఫ్లక్చుయేషన్స్ మామూలుగా లేవు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోని ఇలాంటి ఓటింగ్ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. సో క్షణానికి డేంజర్ జోన్లోకి ఒకరు వచ్చేస్తున్నారు, ఒకరు పోతున్నారు. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్ళిపోతారు, 3వ స్థానానికి 4వ స్థానానికి వస్తున్నారు, చివరికి లాస్ట్ బాటంలోకి వచ్చేస్తున్నారు. ఎప్పుడు చూడలే నేను. సో ఇలాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బటన్ని సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.